పోతే మాత్రం అంటే బీజేపీ కంటే మేజర్ స్థానాలు కైవసం చేస్తారు. రైట్ రాజు, ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ అప్డేట్ మన స్క్రీన్ లో ఇవ్వడానికి సర్వశక్తులుగా ప్రయత్నిస్తున్నాం కాబట్టి మరొకసారి మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం ఆఫ్టర్ కౌంటింగ్ రిజల్ట్స్ స్టార్ట్ అయిన తర్వాత, కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయిన తర్వాత. 17 లోక్సభ స్థానాలకు సంబంధించి అన్ని చోట్ల కూడా ఆల్రెడీ కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతి చోట 144 సెక్షన్ విధించారు. ఎక్కడ కూడా ఏదైతే కౌంటింగ్ ఏజెంట్లు కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ అధికారులు కావచ్చు, కొన్ని గైడ్లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. దాని ప్రకారమే ముందుకెళ్ళడం జరిగింది. సో మరిన్ని అప్డేట్స్ తెలియజేయడానికి మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. రైట్, గుడ్ మార్నింగ్ కిరణ్. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి రోజు రానే వచ్చేసింది. ద బిగ్ డే అని చెప్పొచ్చు. జడ్జ్మెంట్ డే. తెలంగాణలో మనం అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఏ విధమైన హోరాహోరీ పోరు చూసామో, మనకి పార్లమెంట్ లో కూడా అదే విధమైన టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. ఏ పార్టీ డబుల్ డిజిట్ ని కైవసం చేసుకోబోతుందని. సో డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి అనుకోవచ్చు? ఉమ్మడి నల్గొండ జిల్లా సంబంధించి భువనగిరి నల్గొండ లోక్సభ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయా పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు, వారికి సంబంధించిన ఏజెంట్ల సమక్షంలో కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభం కానుంది. ఉదయం 8 గంటలకు మొదటగా పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కించిన అనంతరం కూడా ఈవీఎంలను లెక్కిస్తారు. అయితే ఈ రెండు పార్లమెంటు సెగ్మెంట్లకు సంబంధించి చాలా కీలకం అని చెప్పొచ్చు. ఎందుకంటే భువనగిరి నల్గొండ పార్లమెంటు స్థానాల్లో భువనగిరి పార్లమెంటు స్థానాల్లో మొత్తం 39 అభ్యర్థులు బరిలో ఉన్నారు. నల్గొండ పార్లమెంట్ సంబంధించి 22 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. నల్గొండ లోక్సభ సంబంధించి 2061 పోలింగ్ కేంద్రాల్లో ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి 8 హాల్స్లో 122 టేబుల్స్ ఏర్పాటు చేశారు. మొత్తం 24 రౌండ్స్, అంటే చివరగా నల్గొండ పార్లమెంటు కౌంటింగ్ వచ్చే వరకు చివరగా నల్గొండ పార్లమెంటు ఫలితం వస్తుంది. అయితే భువనగిరి పార్లమెంటుకి సంబంధించి 2141 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు అయితే ప్రారంభం కానుంది. కౌంటింగ్ కోసం కూడా 8 హాల్స్లో మొత్తం 127 టేబుల్స్ ఏర్పాటు చేశారు. భువనగిరి పార్లమెంట్లో మొత్తం 39 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. టోటల్గా 23 రౌండ్స్లో కూడా ఈ ఫలితం తేలనుంది. ఇప్పటికే అంటే అభ్యర్థులకు సంబంధించి ఎవరికి వారే ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఎవరికి వారి గెలుపుపై చాలా ధీమాగా ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ సంబంధించి భువనగిరి నల్గొండ ఈ 2 లోక్సభ స్థానాలు కూడా తమ ఖాతాల్లో వేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎగ్జిట్ పోల్స్ కూడా నల్గొండ కాంగ్రెస్ పార్టీకి వస్తుందని కూడా ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నటువంటి నేపథ్యంలో అంచనాలు తారుమారై తమ విజయం తమ వైపే వరిస్తుందని కూడా ఇటు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీలు అయితే కొంత ధీమాతో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక భువనగిరి లోక్సభ సంబంధించి ఇప్పటికే బీజేపీ కూడా అక్కడ గట్టి పోటీ ఇచ్చిందని చెప్పొచ్చు. ఇటు బీఆర్ఎస్ నామమాత్రం పోటీ ఇచ్చినప్పటికీ కూడా అంటే ప్రతి సెగ్మెంట్ సంబంధించి తమ ఓటు బ్యాంక్ ఉంది కాబట్టి ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా కొంత గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అంటే దేశ రాజకీయాలను నిర్దేశించేటువంటి ఈ కౌంటింగ్ సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. మరోవైపు పోలీసులు కూడా ఈ సోషల్ మీడియాపై కూడా చాలా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. ఎవరు రెచ్చగొట్టే పోస్టులు పెట్టకుండా, కవ్వింపు చర్యలకు పాల్పడకుండా ఇటు చర్యలు అయితే చేపడతా ఉన్నటువంటి పరిస్థితి అయితే. మరోవైపు మరి కాసేపట్లో జరిగేటువంటి కౌంటింగ్ ప్రక్రియ సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతి కౌంటింగ్ సెంటర్ వద్ద 144 సెక్షన్ అయితే కొనసాగుతుంది. ఆశ. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఎస్, మనం చూస్తున్నాం. ఒక్కసారి స్క్రీన్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మొత్తం మనకి ఏపీకి సంబంధించి 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ఫలితాలు రాబోతున్నాయి ఈ రోజు. అదేవిధంగా తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు సంబంధించి ఈ రోజు ఫలితాలు రాబోతున్నాయి. మనకి పైన పూర్తిగా వైసీపీ, అంటే ఏపీకి సంబంధించి వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ ఉన్నటువంటి అన్ని పార్టీలు, ప్రధాన పార్టీల యొక్క